దళితుల క్రిస్టియన్ మతం స్వీకరిస్తే ఎస్సీ రిజర్వేషన్ రద్దేనని సుప్రీంకోర్టు తెలిపిందని ఆ తీర్పును ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు మందకృష్ణ మాదిగ. దేశంలో ముందుగా రద్దు కావాల్సింది కుల వ్యవస్థ అని చెప్పారు. కుల వ్యవస్థను ఎవరు రద్దు చేసినా వాళ్ళతో కలిసి పనిచేస్తామంటూ కూడా మందకృష్ణ తెలియజేశారు. దేశంలో ఉన్నబడే దళితులు క్రైస్తవ మతం పుచ్చుకుంటే వాళ్ళ ఎస్సీ హోదా రద్దే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, ఆ తీర్పుపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంఆర్పిఎస్ పరంగా అందుకు బలమైన నిరసన కూడా మేము తెలియజేస్తాం. క్రైస్తవ మతంలోకి దళితులు మారితే వాళ్ళ ఎస్సీ హోదా రద్దు అనే తీర్పును మేము ఖండిస్తున్నాం. దానిపై బలమైన నిరసన కూడా వ్యక్తం చేస్తాం. ఈ సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం వెనుక, సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం వెనుక 1950 నాడు వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను బేస్ చేసుకున్నది. 1950 నాడు వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను బేస్ చేసుకున్నట్టుగా ఆ తీర్పు చెప్తున్నది. ఆ ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధం, ఆ ఉత్తర్వులే వివక్షతో కూడిన ఉత్తర్వులు, ఆ ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధం, ఆ ఉత్తర్వులు వివక్షతో కూడిన ఉత్తర్వులు. ఈ రెండు తప్పే. దళితులు క్రైస్తవులకు మారితే రద్దు కావాల్సింది ఎస్సీ హోదా కాదు. ఈ పార్లమెంటుకు చిత్తశుద్ధి ఉంటే, న్యాయ వ్యవస్థకు చిత్తశుద్ధి ఉంటే, లేదా ఉత్తర్వులు ఇచ్చే రాష్ట్రపతులకు చిత్తశుద్ధి ఉంటే రద్దు చేయాల్సింది కుల వ్యవస్థనే. కుల వ్యవస్థను రద్దు చేయండి. రద్దు కావాల్సింది ఎస్సీ హోదా కాదు. ఈ దేశంలో రద్దు కావాల్సింది కుల వ్యవస్థ. కుల వ్యవస్థను రద్దు చేసే చర్యలు తీసుకోండి, మేము స్వాగతిస్తాం, సమర్థిస్తాం. కుల వ్యవస్థను రద్దు చేసే చర్యలు ఎవరు తీసుకున్నా, ఏ పార్టీ, ఏ సంఘం, ఏ సంస్థ తీసుకున్నా వాళ్ళతో కలిసి పనిచేస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం. దళితులు క్రైస్తవులకు మారితే సుప్రీంకోర్టు ఎస్సీ హోదా రద్దు చేయడానికి తీర్పిచ్చిందేమో కానీ మేము కోరుతున్నది కుల వ్యవస్థనే రద్దు చేయమని మేము కోరుతున్నాం. ఆ కుల వ్యవస్థను రద్దు చేయడానికి ఎవరు ముందుకొచ్చినా వాళ్ళతో కలిసి పనిచేస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నామంటే, ఈ దేశ కుల వ్యవస్థలో అత్యంత బాధితులం దళితులమే. ఈ దేశ కుల వ్యవస్థలో అత్యంత బాధితులం దళితులమే. పశువుల కంటే హీనంగా చూడబడ్డది ఈ దేశంలో కుల